రైట్ మార్నింగ్ న్యూస్ సంబంధించి అప్డేట్స్ చూస్తున్నారు। ఈ రోజు మార్నింగ్ న్యూస్ సంబంధించి పూర్తి ఏ పేపర్లో ఏ అంశాలు వచ్చినాయి, ఆంధ్రజ్యోతి, ఈనాడు, దిశ, అట్లాగే ఆదాబ్ హైదరాబాద్, నవ తెలంగాణ, నమస్తే తెలంగాణ ఇట్లాంటి అన్ని పేపర్లలో ఏ అంశాలు వచ్చినటువంటి విషయాన్ని మీ ముందు తీసుకొస్తా। ముందుగా మనం ఆంధ్రజ్యోతి పేపర్ కు సంబంధించినటువంటి విషయాన్ని మీ ముందు తీసుకొస్తా। మావోయిస్టుల అడ్డాలో భద్రతా దళాల పాగా వేసిరట। కర్రెగుట్టలకు సంబంధించి మన తెలంగాణ, ఛత్తీస్గఢ్ ఈ ప్రాంతంలో కర్రెగుట్టలు ఉంటాయి। దాదాపు 180 నుండి 200 కిలోమీటర్లలో ఈ అడవులు వ్యాపించి ఉంటాయి। ఈ కర్రెగుట్టలలో మొత్తం మీద భద్రతా దళాలు బేస్ క్యాంపును ఏర్పాటు చేసిరట। ఆ బేస్ క్యాంపు ఎందుకు ఏర్పాటు చేసిర్రు, మళ్ళీ ఎవరిని టార్గెట్ చేసిర్రు, ఈ అంశాలన్నీ కూడా మీ ముందు తీసుకొస్తా। కర్రెగుట్ట కొండల్లో కొత్త బేస్ క్యాంపు ఫార్వర్డ్ ఆపరేషన్లకు బేస్ గా ఉపయోగపడుతుందని అంచనా। అయితే మావోయిస్టులు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మావోయిస్టులు ఛత్తీస్గఢ్ ను వదిలిపెట్టి వివిధ రాష్ట్రాలకు పోతున్నారు। దాంట్లో భాగంగానే విజయవాడకు వచ్చినటువంటి హిడ్మాను ఎన్కౌంటర్ చేసిర్రు। సో కర్రెగుట్టలకు వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పేసి పోలీసులు భావించి ఫర్దర్ గా అక్కడ ఒక బేస్ క్యాంపును ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచనకు వచ్చిరట। దానికి సంబంధించి ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దుల్లో ఉన్నటువంటి కర్రెగుట్ట కొండల్లో భద్రతా దళాలు ఈ బేస్ క్యాంపును ఏర్పాటు చేసుకోవడం వెనుక ఉన్న ఉద్దేశం ఏంటి అనేటువంటి విషయాన్ని మీ ముందు తీసుకొస్తా। దట్టమైన అడవులతో కూడిన ఈ ప్రాంతాన్ని ఒకప్పుడు మావోయిస్టు సీనియర్లు ఉండడానికి ఉపయోగపడేది, సురక్షితమైనటువంటి స్థావరంగా వాళ్ళు భావించేవారు। అయితే మావోయిస్టుల నిర్మూలనలో భాగంగా ఈ ఏడాది అంటే 2025 ఏప్రిల్ మే నెలలో ఎండాకాలంలో ఇక్కడ కర్రెగుట్టల కొండల చుట్టూ దట్టమైన అడవుల్లో కేంద్ర రాష్ట్ర బలగాలు 31 మంది నక్సల్స్ ని ఈ కర్రెగుట్ట ప్రాంతంలో ఎన్కౌంటర్ చేసిర్రు। రైట్, ఇక్కడ భారీగా ఆయుధాలని సమకూర్చినటువంటి ఆ మావోయిస్టుల ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు, అట్లాగే పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు। 31 మంది మావోయిస్టు నేతల్ని ఎన్కౌంటర్ చేసిర్రు, అక్కడ బంకర్లను కూడా గుర్తించారు। ఇదంతా విషయం మనకు తెలిసిందే। ఈ నేపథ్యంలో బీజాపూర్ జిల్లాలోని ఉసూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న తాడుపాల గ్రామ సమీపంలో ఈ నెల 4న భద్రతా దళాలు సురక్ష ఏవం జన్ సువిధ క్యాంపును ఏర్పాటు చేసినట్లు ఒక పోలీసు ఉన్నతాధికారి మీడియా ముందు వెల్లడించాడు। సిఆర్పిఎఫ్ కోబ్రా దళాలకు చెందిన 196, 205 బెటాలియన్లకు ఈ క్యాంపు ఎఫ్ఓబి ఫార్వర్డ్ ఆపరేటింగ్ బేస్ గా ఉపయోగించడానికి ఇది ఏర్పాటు చేసినట్ట। రైట్, ఈ ప్రాంతంలో మావోయిస్టు కార్యకలాపాలను అరికట్టడానికి, భద్రతా దళాల ఆపరేషన్ సామర్థ్యాలను మెరుగుపరచడానికి, అలాగే ఈ గ్రామస్తులకు అత్యవసర సేవలు కల్పించడంలో ఈ క్యాంపు దోహదపడుతుందట। అయితే అడవుల్లో ఆపరేషన్ సామర్థ్యాన్ని పెంపొందించేందుకు ఈ ప్రాంతాన్ని ప్రత్యేక శిక్షణ కేంద్రంగాను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు। ఇక్కడ నుంచి ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దు వెంబడి సంయుక్త సమన్వయ ఆపరేషన్లు నిర్వహించినట్లు చెప్పారు। కాగా బీజాపూర్ 5 నక్సల్స్, 2 సానుభూతి పరులను అరెస్టు చేసినట్టు ఓ పోలీసు ఉన్నతాధికారి తెలిపారు। ఇది ఆంధ్రజ్యోతి పేపర్ రాసింది। మరి దీని వెనుక కుట్ర ఏముంది అన్నప్పుడు నక్సల్స్, చాలా మంది నక్సల్స్ అగ్రనేతలు అనే వాళ్ళు కూడా ఈ ఎన్కౌంటర్లో చనిపోతున్నారు, అగ్రనేతలు కూడా లొంగిపోతున్నారు। మరి ఇక్కడ ఈ అడవులన్నీ కూడా భద్రతా దళాల చేతిలోకి వస్తున్నాయి। 31 మార్చి 31, 2026 కల్లా ఆపరేషన్ కగార్ పేరుతో నక్సలిజాన్ని అంతం చేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి ప్రకటించిన విషయం మనకు తెలిసిందే। ఆలోగా ఈ బేస్ క్యాంపులు, మరి మావోయిస్టులు చనిపోతున్న తరుణంలో బేస్ క్యాంపులు ఎందుకు ఏర్పాటు చేస్తున్నారు, మావోయిస్టుల కోసమే బేస్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు అంటే కాదు। రాబోయే అమిత్ షా, ఆదాని, అంబానీలకు వాళ్ళకు అగ్రిమెంట్ చేయడానికి టైం దగ్గరికి వస్తుంది। మార్చి 31, 2026 కల్లా వాళ్ళు అగ్రిమెంట్ స్టార్ట్ చేసుకుంటారు। అడవులను దారాదత్తంగా ఆదాని, అంబానీలకు కట్టబెట్టబోతున్నారు మోడీ, అమిత్ షా। కాబట్టి అక్కడ పోలీసుకు సంబంధించి అక్కడ కొలతలు కొలవాలన్నా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి గనులను తీసుకుపోవాలన్నా ఇప్పటి నుండే రోడ్లు వేసి బేస్ క్యాంపులు ఏర్పాటు చేసి వాళ్లకు వచ్చేటువంటి అధికారులకు కానీ, ఆదాని, అంబానీ ఏజెంట్లకు కానీ రక్షణ కల్పించడం కోసమే ఈ బేస్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నట్టు చాలా చర్చలు జరుగుతున్నాయి। ఏదేమైనా నక్సలిజం తగ్గుముఖం పడుతున్న సమయంలో బేస్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నారంటే
అది గిరిజనుల కోసమో మావోయిస్టుల కోసమో కాదు, ఆదాని అంబానీల కోసమే, ఆదాని అంబానీలకు రక్షణగా ఉండడం కోసమే. ఇప్పుడు అక్కడ ఏదన్నా ఆ అడవులను ఈ ఆదాని అంబానీలకు ఒప్పజెప్పినప్పుడు అక్కడ గిరిజనులు కావచ్చు లేదా ప్రజా సంఘాలు పౌరనేతలు వాళ్ళ ఉద్యమం చేయకుండా బేస్ క్యాంపులను ఏర్పాటు చేసి ఆదాని అంబానీ ఏజెంట్లను వాళ్ళకు రక్షణ కల్పించడం కోసం ఈ బేస్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నట్టు మనం చర్చించుకోవచ్చు. ఏదేమైనా మావోయిజాన్ని తగ్గించడం, మావోయిస్టులను ఏరివేయడం ఆదాని అంబానీల కోసమే. అక్కడ ఉన్నటువంటి విలువైనటువంటి సహజ సంపద, సహజ గనులు, అన్ని ఉన్నటువంటి నిక్షేపాలు ఇవన్నీ కూడా మావోయిస్టులు ఉంటే పూర్తి స్థాయిలో వాటిని పట్టుకపోనియారు, ఆదివాసులకు అండగా ఉంటారు అని చెప్పి మావోయిస్టులను ఫస్ట్ ఏరివేయాలి. ఆ మావోయిస్టులను ఏరివేసిన తర్వాత వాళ్ళకు అండగా ఎవరు ఉండరు ఆదివాసులకు. తద్వారా ఆదివాసులను కూడా అక్కడ నుండి మెల్లగా వేరే దిక్కు పంపించాలి. అంటే ఈ అడవులలో ఉన్నటువంటి ఆదివాసీ గ్రామాలన్నింటినీ కూడా ఖాళీ చేపిస్తారు. తర్వాత ఇప్పుడు మావోయిస్టు ఆపరేషన్ కగారు ముగిసిన తర్వాత అక్కడ ఆదివాసులకు అండగా మావోయిస్టులు ఉండరు, లొంగిపోతారు, చనిపోతారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా ఇక ఆదివాసులను అక్కడి నుంచి తీసుకొచ్చి వేరే దగ్గర మీకు అది కల్పిస్తాం, సౌకర్యాలు కల్పిస్తాం అని చెప్పి ఒక దగ్గర పెద్దగా ఎత్తున వాళ్ళకు ఒకే ఊర్లో ఏర్పాటు చేస్తారు. మిగతా అన్ని కూడా వాళ్ళు దోసుకుపోవడానికి ఉపయోగపడతాయి. ఇది వాళ్ళ ఆపరేషన్ కగారు వెనుక ఉన్నటువంటి ఉద్దేశం.